డీటెయిల్స్ చూస్తే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పసిపిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ ని అమర్చారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు కూడా లేరు. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులే ఆక్సిజన్ సిలిండర్లతో పాటు పిల్లల్ని తరలిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నిర్లక్ష్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, సింధు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరొకసారి అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంజీఎం ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుంది, పసిపిల్లల వార్డులో ఎటువంటి పరిస్థితులు అంటూ కూడా ప్రజెంట్ ఇప్పుడు చర్చాంశమైన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇద్దరు ఆ పిల్లల్ని బయటికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకే సిలిండర్తో ఇద్దరి పిల్లలకు ఆక్సిజన్ అందించినటువంటి పరిస్థితులు ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్నాయంటూ పెద్ద ఎత్తున చర్చాంశమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వాడు అక్కడ పరీక్షలకు తరలించేటువంటి నేపథ్యంలో ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు పిల్లలను బయటికి తీసుకెళ్లినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకని అధికారులు ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, పసిపిల్లల ప్రాణం అంటే లెక్కలేదా అంటూ కూడా ప్రజా సంఘాలు కావచ్చు మిగతా వారంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతర పరీక్ష కేంద్రాలకు పరీక్షలకు తీసుకెటువంటి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులంతా కూడా కేర్ టేకర్లుగా మారి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రిలో ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, తప్పకుండా ఆసుపత్రి వర్గాలపై చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఒకే సిలిండర్తో ఆక్సిజన్ అందిస్తే వారి ఆరోగ్యం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం పట్ల ఎందుకని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఇప్పటికైనా ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎటువంటి వివరణ ఇస్తారు, ఎందుకని ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయంటే కూడా వరంగల్ జిల్లాలో చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. మరి చూడాలి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ ఎట్లాంటి వివరణ ఇస్తారు, ఎందుకని ఇద్దరి పిల్లలకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ను పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఎదుర్కొన్నాయి, ఎందుకని ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన పరీక్షలు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే ఒకే సిలిండర్తో ఎందుకు తరలిస్తున్నారు, కేవలం కుటుంబ సభ్యులు తరలించినటువంటి అవకాశం ఎందుకు ఏర్పడింది, ఎందుకు కేర్ టేకర్ లేరు, ఎందుకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లేనటువంటి విషయాలకు సంబంధించి ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎటువంటి వివరణ ఇస్తారు, ఏం చెప్తారు, ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎంజీఎంలో తలెత్తకుండా చూడాలంటే అభిప్రాయం అయితే వరంగల్ జిల్లాలో వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లా అంటేనే ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉంటుంది. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రికి అనేక జిల్లాల నుంచి కావచ్చు, రూరల్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆరోగ్య నిమిత్తం కావచ్చు, అనారోగ్య కారణాలకు సంబంధించి చూపించుకునేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు. కానీ తరచూ ఏదో ఒక విధంగా ఏదో ఒక పరిస్థితిలో ఎంజీఎం ఆసుపత్రి సంబంధించినటువంటి వైద్యాధికారుల నిర్లక్ష్యం వెలుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికీ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అనేక మార్లు రివ్యూలు కొనసాగించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందించినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం ఇంకా అలానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, ఈ ఒకే ఆక్సిజన్ సిలిండర్ ఇద్దరు పిల్లలకు పెట్టి చికిత్స అందించుకోవచ్చు, పసిపిల్లల వార్డులో దుర్భర పరిస్థితిలో దుర్భర సిచ్యువేషన్లో వైద్యం అందేటువంటి విషయానికి సంబంధించి అధికారులు సంబంధించి యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఉన్నతాధికారులు ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి. సింధు, తిరుపతి, ప్రతిసారి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. నిర్లక్ష్యం అసలు ఎక్కడ జరుగుతోంది, డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు ప్రతిసారి ఏదో ఘటన జరుగుతుంటే ఏదో రకంగా వివరణ చెప్పడం కావచ్చు, ఏదో రకంగా అది కాదు అది ఇలా అంటూ చెప్పినటువంటి పరిస్థితిని చూసాం. అయితే ఇంతకుముందు ఎలకలున్నటువంటి ఘటన కావచ్చు, పాములు వెళ్ళినటువంటి ఘటన కావచ్చు, ఒక బ్లడ్ వేరే వ్యక్తికి బ్లడ్ ఎక్కించడం కావచ్చు, వేరే వ్యక్తి బ్లడ్ ఎక్కించిన నేపథ్యంలో మహిళా పరిస్థితి విషయంలో పరిస్థితులు కావచ్చు, ఇలా తరచూ ఏదో ఒక రకంగా ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యాధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఆ తర్వాత వెంటనే మీడియాలో వార్తలు రావడం, మీడియాకు సంబంధించిన కథనాలు చూసిన తర్వాత ఎంజీఎం సూపరింటెండెంట్ కావచ్చు, ఆసుపత్రి వర్గాలంతా కూడా అది కరెక్ట్ కాదు, కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేశారు, ఇట్లా అంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ప్రతిసారి ఎంజీఎం ఆసుపత్రిలో ఏదో ఒక రకంగా అధికారుల నిర్లక్ష్యంతో సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఒక మహిళ అనారోగ్యంతో ఎంజీఎం హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఆమె బ్లడ్ గ్రూపు ఒకటైతే మరొక బ్లడ్ గ్రూపును ఎక్కించి ఆమె ఆరోగ్య పరిస్థితులను చాలా విషమంగా మార్చినటువంటి నేపథ్యంలోనే అప్పుడు అలాంటి పరిస్థితులు జరగలేదు, కేవలం ఆ టెస్టులు చేసిన తర్వాత మిగతా ఉన్నటువంటి రిపోర్ట్ల ప్రకారమే ఆమెకు బ్లడ్ ఎక్కించు
ఇచ్చినటువంటి వివరణను అది వైద్యాధికారులు చెప్పారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా అనారోగ్యంగా కారణానికి వైద్యాధికారులే అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించినటువంటి పరిస్థితులను చూసాం. ఆ తర్వాత ఆసుపత్రులకు సంబంధించి కొంత పసిపిల్లల వార్డులో నిర్లక్ష్యం వివరించుకోవచ్చు, ఆ పసిపిల్లలకు సంబంధించి చనిపోవడం కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఎవరైతే పెద్దలు మిగతా వారంతా హాస్పిటల్కి వచ్చిన వారంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంజిఎంలో పరిస్థితులు మారాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి, ప్రభుత్వం ఇప్పటికైనా రివ్యూని కొనసాగించి ఎంజిఎం ఆసుపత్రిలో పరిస్థితులను మార్చాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఏదో రకంగా ఏదో ఒక ఘటనతో ఏదో ఒక వార్డులో ఎంజిఎంలో మాత్రం ఇటువంటి పరిస్థితులే తలెత్తినటువంటి పరిస్థితులు కనబడుతుంది. మరి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంజిఎంపై ఎటువంటి ఫోకస్ చేశారనే చర్చ అయితే వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. చూడాలి ఇంకా వరంగల్ ఎంజిఎం పరిణామాలకు ఎంజిఎం ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇంకా ఎటువంటి ఫోకస్ చేస్తుందో సింధు. రైట్, తిరుపతి అంటే ఇంతకు ముందు ఇలాంటి ఘటనలే జరిగినప్పుడు అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఒకవేళ సరైన యాక్షన్ తీసుకొని ఉంటే ఇవి రిపీట్ కాకూడదు కదా. ఇంతకుముందు ఘటనలు జరిగినప్పుడు కూడా కేవలం అధికారులు రివ్యూలు కొనసాగించడం కావచ్చు, కొంతమందికి షోకోజ్ నోటీసులు ఇవ్వడం కావచ్చు, వివరణ అడిగిన పరిణామాలే చోటు చేసుకున్నాయి. గతంలో కొంతమంది సూపరింటెండెంట్ బదిలీ కార్యక్రమాల్లో బదిలీ చేసినటువంటి పరిస్థితులు. కానీ ఎంతమంది అధికారులను బదిలీ చేసినా, ఎంతమంది అధికారులకు షోకోజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఎంజిఎంఆర్లో మాత్రం అటువంటి పరిస్థితులే తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరన్నట్టుగానే ఖచ్చితంగా ఎంజిఎం ఆసుపత్రిలో సీరియస్గా అధికారులు వివరించి సీరియస్గా ఫోకస్ చేసి తప్పకుండా అధికారులపై చర్యలు తీసుకుంటేనే ఇటువంటి పరిణామాలు, ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయనే అభిప్రాయం అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎంజిఎం ఆసుపత్రి రొటీన్గా ఏదో ఒక నిర్లక్ష్యం కావచ్చు, ఏదో ఒక అధికారులకు సంబంధించినటువంటి అలసత్వంతో సామాన్యుల ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒకరోజు 2 రోజులు మాత్రం చర్యలు తీసుకోవడం కావచ్చు, ఒకరోజు 2 రోజులు కలెక్టర్ వెళ్ళడం కావచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళడం, చూడడం, మళ్ళీ రివ్యూలు చేయడం, తర్వాత యథావిధిగా మళ్ళీ ఎంజిఎం ఆసుపత్రిలో అటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ సీరియస్గా ఎప్పటికప్పుడు ఒక మానిటరింగ్ చేయాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి అధికారులను కావచ్చు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి లోపాలున్నాయి, ఇంకెటువంటి చర్యలు తీసుకోవాలి, వచ్చేటువంటి రోగులు ఏం చెప్తున్నారు, రోగులకు ఎటువంటి వైద్యం అందుతుందో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫోకస్ చేసి అక్కడ ఉన్న సమస్యలను, లోపాలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా చేస్తేనే ఎంజిఎంలో ఇటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ ఎప్పుడు ఘటన జరిగినా, ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు తలెత్తినా కూడా కేవలం 2-3 రోజుల పాటు అధికారులు వెళ్ళడం, మళ్ళీ రివ్యూ చేయడం, వారికి సంబంధించి వివరణ అడగడం, వాళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికోరు ఎంజిఎంలో ఫోకస్ చేయాలన్నటువంటి అభిప్రాయం అయితే వరంగల్ జిల్లాలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ రోజు తాజాగా జరిగినటువంటి పసిపిల్లల ఒకే సిలిండర్కు సంబంధించి ఇద్దరికి ఆక్సిజన్ అందినటువంటి విషయానికి సంబంధించి ఎంజిఎం వర్గాలు, ఎంజిఎం ఉన్నతాధికారులు ఏం చెప్తారో సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పసిపిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ ని అమర్చారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు కూడా లేరు. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులే ఆక్సిజన్ సిలిండర్లతో పాటు పిల్లల్ని తరలిస్తున్నారు.